నాకు మా ఆయన కంటే ఎక్కువ తెలివి ఉందని అర్థం. సో ఏంది నా మీద కేసు డొమెస్టిక్ వయలెన్సా? న్యాయమేనా? అవును, ఇప్పటి నుంచి నన్ను లాయర్ అమ్మని పిలవచ్చా మీరు? పొగరు తగ్గించుకోవాలా? నేను కాబోయే లాయర్ గారి స్పందన ఏదో తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఈరోజు ఒక స్పెషల్ న్యూస్ తోటి, చాలా భయము భక్తితోటి వచ్చి కూర్చున్నా, అది కూడా రచ్చబండ మీద. ఎందుకంటే న్యాయాలు తెలుసుకుందామని వచ్చిన అనమాట. సో న్యాయాలు మీతో కాదు, నాకు మా ఆయనకు మీరు న్యాయం చెప్తారని. ఈరోజు నిన్న ఒక డైలాగ్ వచ్చింది నాకు. ఆ డైలాగ్ ఇంత పవర్ఫుల్ డైలాగ్ నా మీద కొడతావా అని బాగా కోపం వచ్చి, సరే మీకు కంప్లైంట్ చేస్తే మీరేమన్నా మా పంచాయతీ సర్దుతారని మీ దగ్గరకు వచ్చిన. సరే ఎందుకు వచ్చింది ఏందబ్బా అంటే, 2 నెలల క్రితమా అప్పుడెప్పుడో కళ్యాణ్ LAWCET రాసిండు కదా. సో నేను మర్చిపోయినా, మీరు మర్చిపోరే. ఎంత అంటే పక్కా ఎట్లుంటుంది అంటే, ఇక రిజల్ట్ వచ్చిందే తడువు. శ్రీదేవి కళ్యాణ్ ఏమైంది, కళ్యాణ్ ర్యాంక్ వచ్చిందా, అసలు ఎంత వచ్చింది మార్కులు, అయ్యో అవి చూసి ఏమైంది అబ్బా రిజల్ట్ వచ్చిందంటే వచ్చింది అన్నాడు మా ఆయన తీరిగ్గా. అప్పుడు కానీ నాకు చెప్పలేడు అనమాట. అంటే వేరే పనుల హడావుడిలో ఉన్నా నేను దొరకలేదు అనుకోండి మా ఆయనకు అందుకు. బట్ అయినా సరే మీరేం చేశారంటే, చెప్పిన కదా అంటే మా ఆయనకు దొరకనంత బిజీగా ఉన్నా సరే మీ కామెంట్స్ మాత్రం చదవకుండా మానను. ఏ బిజీలో ఎక్కడ ట్రావెల్ చేసినా ఏం చేసినా సరే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అని చదవకుండా మిగిలిపోయినవి ఉంటాయి కదా కామెంట్స్, ప్రతి ఒక్కరు చదువుతారు అనమాట. అట్లా దొరికిపోయింది ఏంటంటే, కళ్యాణ్కి ర్యాంక్ ఎంత, LAWCET రాసిండు కదా, ఏమైంది? నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మీకే ఉంది కాబట్టి రివీల్ చేసేసిన. యాక్చువల్లీ కళ్యాణ్కు ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ కాదు, ఫస్ట్ ఏమన్నాడంటే ఎగ్జామ్ నుంచి రాగానే, మీకు గుర్తుందా కార్లో కూడా అన్నట్టున్నది కదా, ఒకసారి చూసుకుందామా ఏమేమి జరిగింది ఆ రోజు. ఎగ్జామ్ రాయండి కూర్చున్నాం కదా, నువ్వు కూడా తోడురా అంటే, నేను కూడా దాని పక్కన ఉంటే బాగా ధైర్యం ఉంటుందని వచ్చిన. బయట కూర్చొని టైం పాస్ చేసిన. మా ఆయన పరీక్ష రాసి వచ్చింది భయంగా. రాగానే అడిగింది ఎట్లా రాసినామని. పర్లేదు పాస్ అయ్యేటట్టున్నా అని అన్నాడు. సరే పాస్ అవుతామా లేదా, సీట్ వస్తుందా లేదా తర్వాత సంగతి. ఎట్లా రాసినావు అబ్బా? ఇప్పుడేం చెప్పద్దు, తర్వాత మాట్లాడదామా. రాత్రి చదివిండు, పొద్దున్న పరీక్ష రాసిండు. ఎంట్రన్స్ అనమాట అది. బయ్ సీట్ రాకపోతే ఏమంటారు, అది డొనేషన్ కట్టి చేస్తాం బయ్. గాయత్రి ఎంటర్ప్రైజెస్ స్పాన్సర్ చేస్తుంది మీకు సీటు. సో ఏంటంటే మా అడిగితే 35-36 మార్క్స్ వస్తాయి పక్కా రాసిన అని చెప్పిండు ఆ రోజు. అండ్ నెక్స్ట్ మళ్ళా 3-4 రోజులకేమో కీ రిలీజ్ అయితే 60 దాకా రావచ్చు అన్నాడు. బట్ అంతకంటే ఎక్కువ వచ్చి ఓవరాల్గా ఏంటంటే 522 ర్యాంక్ వచ్చింది మా ఆయనకు లాలో. సో ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్ చక్రవర్తి ఎంటెక్ బ్రాకెట్లో LLB అనమాట. ఇదంతా బాగుంది కానీ సరే చాలామందికి డౌట్ వచ్చింది, అసలు కళ్యాణ్ ఎందుకు రాస్తున్నాడు ఏంటి, ఎందుకు రాసిండి, ఇప్పుడు ఎందుకు రాసిండు అని కొందరికి డౌట్ వచ్చింది. కొందరేమో సరదాగా చదువుకుంటున్నాడు కదా, చదువుకొని ఏజ్కు దానికి సంబంధం లేదన్నారు. ఎస్, ఏజ్కి చదువుకు సంబంధం అసలే లేదనుకోండి. చదువుకుంటూ పోతే ఎంతనన్నా చదువుకుంటూ పోవచ్చు. సరే ఏదైనా మార్కులు రాని అబ్బా, నేను మన గాయత్రి ఎంటర్ప్రైజ్తో స్పాన్సర్షిప్లో చదివిపిస్తా అన్నా కానీ మా ఆయన ఇట్లా ర్యాంకు తెచ్చుకుంటాడని మాత్రం అనుకోలేదు. ఏదో క్వాలిఫై అయితే చాలని అనుకున్నా. బట్ ఒక్క రాత్రి కూర్చొని ర్యాంక్ బాగా తెచ్చుకున్నాడు కదా. సో చాలా ఉంది. అంటే మీకు విషయం తెలవాలి, ఈడ నాకు మా ఆయన కంటే ఎక్కువ తెలివి ఉందని అర్థం. ఎందుకంటే అంత తెలివి ఉంది కాబట్టి తెలివైన చేసుకున్నా కాబట్టి నేనే తెలివైందండి కళ్యాణ్ కంటే. ఇది మీరు ఏమనుకున్నా సరే ఒప్పుకో తీరాల్సిందే ఈ విషయంలో. ఓకే, ఈరోజు ఏంటంటే బాగా మాట్లాడాలి, లేకపోతే మా ఆయన పై చేయి అయిపోతుంది, నాకు ఇది చేయి అయిపోతుంది కదా, అందుకనమాట. సో సరే ఎనీవే సరదాగా అనిపించింది. అంటే ఇప్పుడు వచ్చిన కోరిక కాదు ఇది, చాలా ఇయర్స్ బ్యాక్ ఎందుకో మా ఇద్దరి మధ్యలో డిస్కషన్ వచ్చినప్పుడు అసలు కొన్ని విషయాలు మాట్లాడాలంటే కొన్ని రూల్స్ తెలవాలి మనకు. బయట ఎవరికో ఏదో ప్రాబ్లం వచ్చింది అట్లా ఏదో సరదాగా అనుకునేవాళ్ళం అనమాట. లా చదివితే బాగుంటుందేమో, అసలు మన ఫ్యామిలీలో అటు ఇటు ఎవరు లేదు, లా చదివితే బాగుంటుందేమో అని అనుకున్నాము. బట్ ఈ మధ్య కాలంలో అలా అనుకోవడం ఎందుకో బలంగా అనుకుంటాం అనమాట, అది విషయం. ఓకే, సో ఈ రకంగా లా అనేది సీట్ వచ్చిందనే దానికి ఇంత పొడుగు శాతానంత చెప్తున్నాం అనుకోకుండా, ఎందుకంటే దాని వెనుక కథలు ఉంటాయి కదా అబ్బా. ఎప్పుడైనా శ్రీదేవి కథలు చెప్తుంది కాబట్టి ఇప్పుడు కూడా కథలే చెప్తుంది అనమాట. ఇది ఇక ఇంత ఈజీగా సీట్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఇంకేం చదువుతామని ఆలోచన వస్తుందో ఏమో మాకు, చూద్దాం, చూసుకుంటూనే పోదాం మనము. అయితే అందరం కూర్చొని ఇట్లా సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు కళ్యాణ్ ఏమంటుండే తెలుసా, నేను పాస్ అయినాక ఫస్ట్ నీ మీదనే కేసేస్తా, డొమెస్టిక్ వైలెన్స్ అని నా మీద కేసేస్తాడంట.
సో అంటే గాయత్రి జాగ్రత్తగా ఉండమ్మో అంటుంది. సో ఏంది నా మీద కేసు డొమెస్టిక్ వైలెన్సా? న్యాయమేనా? అంటే ఇక మీరు కూడా ఏం సపోర్ట్ చేయకండి కళ్యాణ్కు. ఇప్పటి నుంచి మీరు ఏం సపోర్ట్ చేసినా నాకే చేయాలి, ఇది రూల్. ఓకే, ఇంకా అక్కడ వాదించుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి నాకు వాదించుకోవడానికి తక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి నాకే సపోర్ట్ చేయాలి మీరు. అండ్ ఇంకొకటి ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకున్నబ్బా నేను. అవును, ఇప్పటి నుంచి నన్ను లాయర్ అమ్మ అని పిలవచ్చా మీరు? ఎందుకంటే వెనకటికి ఊర్లల్లో పంతుల భార్య పంతులమ్మ, టీచర్ భార్య టీచర్ అమ్మ, డాక్టర్ భార్య డాక్టర్ అమ్మ అయినప్పుడు లాయర్ భార్య లాయర్ అమ్మ ఎందుకు కావద్దు? బాగుంది లాజిక్. శ్రీదేవి బ్రాకెట్లో లాయర్ అమ్మ బికాజ్ వైఫ్ ఆఫ్ లాయర్ కదా, బాగుంది అనేసుకుంటే పోలే. సరే, నాకు అటు ఇటు మాట్లాడుతున్నా కదా మళ్ళీ అదే గుర్తొస్తుంది అబ్బా. మా ఆయన నా మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసేస్తా అంటున్నాడు. ఏం చేద్దాం దానికి? పొగరు తగ్గించుకోవాలా? నేను పొగరు తగ్గించుకోవాలా నిజంగానా? కానీ శ్రీదేవికి అందం పొగరే కదా, నాకున్న ఒకే ఒక్క ఆభరణము అందము అంతా పొగరే కాబట్టి నేను తగ్గించుకునే సమస్య లేదు. కాబట్టి ఇది ఇంతే సంగతులు. బాగుంది, లాయర్ బాగుంది, లాయర్ అమ్మ అంతకంటే బాగుంది. ఒకసారి ఆ లాయర్ అభిప్రాయాలు ఏందో ఎట్లున్నాడో 3 చూద్దాం. ఒకసారి మాట్లాడతాడేమో. నా మీదేమో నేను కంప్లైంట్స్ ఇస్తే మాత్రం మీరు వినకండి. ఓకే, రండి పోదాం. సో మా పిల్లలకు కూడా దావత్ కావాలనంట, అడిగినరు. దావత్ చేసుకున్న రోజు మళ్ళీ చూపిస్తా. మా పిల్లలందరూ ఇప్పుడు ఎవరికి సపోర్ట్ ఉంటారో అంతకంటే చూపిస్తా. ఏమైనా మన కౌశిక్తో శ్రీదేవి 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 ఇదిగోండి, ఇది హోమ్ థియేటర్ ప్లేస్లో. హోమ్ థియేటర్లు అంటే హోమ్ థియేటర్ ఏం లేదు మాకు ఇంకా. అంటే పెట్టించే ఉద్దేశం లేదు, ఇట్లనే వదిలేసే ఉద్దేశం ఉందా? నువ్వు గట్టిగా మాట్లాడకపోతే అసలే లాయర్ కావద్దు బా. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ గట్టిగా వాదిస్తా అంటే ఇప్పుడు మెల్లగానే మాట్లాడతాడంట. నెక్స్ట్ ఇయర్ హోమ్ థియేటర్ నెక్స్ట్ ఇయర్ గట్టిగా వాదిస్తావేమో. అంటే నాతో మాట్లాడడానికి గట్టిగా నోరులేస్తావేమో నెక్స్ట్ ఇయర్ అనుకున్నాం. కాదంట, కొంచెం సేఫ్ అనమాట మనము. యాక్చువల్లీ ఏంటంటే హోమ్ థియేటర్ ఇట్లా కింద కూర్చొని ఇదేదో కుర్చీలాగా ఉంటుంది, వెనక కానుకొని చేసుకుంటాడు. వర్క్ అంతా ఇండే చేసుకుంటాడు అనమాట. ఇంట్లో ఏడ వెతికినా దొరకలేదనుకో ఇక్కడ ఉంటారు అనమాట. సో ఫస్ట్ అనుకుంటుంటే అంటే మధ్యలోకి వచ్చి ఒక్క కేక్ వేస్తా అనుకోండి, అది వేరే విషయము. కాఫీ కావాల్సి వచ్చినప్పుడు సరే. కానీ ఇంతకు కాబోయే లాయర్ గారి మనోభావం ఏమనాలా? అయ్యో అసలే మాట్లాడేందుకు అసలు నేను చూస్తే భయమవుతుంది. ఏమనాలబ్బా? కాబోయే లాయర్ గారి స్పందన ఏదో తెలుసుకుందాం. ఓకేనా? ఏమనిపిస్తుంది అబ్బా? హ్యాపీ ఎందుకు? ఇక భయం అవుతుందంటే వచ్చినావు కదా నువ్వు ఎగ్జామ్ రాపేనికి, అందుకని పాస్ అయినా హ్యాపీ. నేను అట్లా అనుకోలేదు, ఇంకో రకంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నామో అని. ఎట్లా అంటే నిన్ననో మనం నీ కూతురు ముందు డైలాగ్ కొట్టినావు కదా, డొమెస్టిక్ వైలెన్స్ అన్నావు కదా. రూట్ జోక్ అంట. మన మీద ఏం కేసు లేదంట, మనం సేఫ్. నన్ను నేను కాపాడుకోవడం కోసం నీ నుంచి చదువుతున్నా. అదే మరి ఇండైరెక్ట్ చెప్పేది అదే, కాపాడుకోవడానికి అంట. నా నుంచి ఆయనను కాపాడుకోవడానికి చదువుకుంటున్నాడంట. అయితే విషయం ఏంటంటే ఎంట్రన్స్ రాసి వచ్చినాక మన కీ రిలీజ్ అవుతుంది కదా, కీ అయినాక ఏడో ఒక దగ్గర సీట్ వస్తుంది అనుకొని అన్నాక సరే అని ఊరుకున్నా. ఏదో అంటే ఊరికే రాసినాం అయిపోయింది అనుకున్నా. కానీ సార్ ఎంత సీరియస్కున్నాడు అంటే, ఒక రోజు ఒక పార్సిల్ వచ్చింది అమెజాన్ నుంచి. ఏందా అని చెప్పి చూస్తే ఇంత పెద్ద పుస్తకాలు కరెక్ట్ ఇప్పుడు వచ్చి కూర్చున్నాను. ఇదేం ప్రీ ప్లాన్డ్గా పెట్టలేదు, ఇలా కనబడుతున్నాయి. ఇదో చూడండి ఎంత బిగ్ పుస్తకాలు. అరే తెలుగు పుస్తకాలు ఉన్నాయి ఇలా. ఇండియన్ ఇంగ్లీష్ రాదు నాకు, కాన్స్టిట్యూషనల్ లా. ఓకే, ఇండియన్ లా ఉండదు, అది తెలుస్తుందా? అరే మొత్తం ఒకటి పుస్తకం. అమ్మో, చదవాలా? చదివి తీరాలా? ఇంత పెద్ద పుస్తకం, బిగ్గు పుస్తకాలు చదువుతాడు మా ఆయన ఇప్పటి నుంచి. అండ్ ఇంకేంటి ఇది? ఇవి కాదా? దీంతో పాటు చెప్పిన బుక్స్ కొనే పిచ్చి చాలా ఉందని. అండ్ ఇదేంటి? ఆది విష్ణు గారి నవలలు. అరే చాలా రోజులు లేదా పుస్తకాలు చదవక, ఇదొకటి తెప్పించుకున్నాడు. ఇదేంటి సిరీసా? నవలలు 1 or 2 సిరీస్ అనుకుంటా. పుస్తకాలు తెప్పించుకున్నాడు. అండ్ ఉన్నాయి కదా, అవి ఎందుకు కన్ఫ్యూజ్ అంటారు? ఇవన్నీ లా పుస్తకాలా? ఏమో మోడ్రన్ హిందూ లా.
ఎన్నిగానమ్మా కాన్స్టిట్యూషనల్ లా పార్ట్ 1 ఇదేంటి లా ఆఫ్ టాట్ అది లా ఆఫ్ టాట్ అంట టాట్ అంటే ఏంది నాకు ఇంగ్లీష్ ఫ్యామిలీ లా ఇది ఫ్యామిలీ లా అంట ఎంత అంటే ఇప్పుడు ఒకటి చెప్పండి నేనేమో డైరెక్ట్ స్పీచ్ మా ఆయనేమో ఇండైరెక్ట్ స్పీచ్ నేనేమో నా మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసేస్తానంట అని అన్నప్పుడేమో బుద్ధిమంతంలాగా లేదు ఉట్టిగా నాది రూడ్ జోక్ అన్నాడు తర్వాత ఏమన్నాడు నా నుంచి తనను తాను కాపాడుకోవడానికని ఇది పైన పెట్టుకున్నావు అయినే ఉండేదా అది కరెక్టా చూసారా నువ్వు చదువుబా ఒక్క లా చేస్తే మా వాళ్ళు ఫ్యామిలీ లా లేని మన ఫ్యామిలీలో లా కాలేజీలు కూడా ఉన్నాయి మస్తు మందికి అమ్మా సో చాలామంది చెప్పారు అనమాట కళ్యాణ్ నీకు సీట్ వచ్చినప్పుడు కౌన్సిలింగ్ టైంలో మాకు లా కాలేజ్ ఉంది మేము ఉంటాము కలుస్తాము అది అని చెప్పారు బట్ ఏమున్నా దూరం పోకుండా దగ్గర చూసుకుంటాం కాలేజ్ అండ్ కాలేజ్ కూడా ఒక వెరైటీగా ఏమనుకుంటున్నా అంటే మా ఆయనకు ముద్దుగా ఒక ప్యాంట్ షర్టు ఒక సైకిలు కాదా ఒక సైకిల్ ఎంట ఒక పుస్తకాల మీద సైకిల్ ఎంత సీట్ ఉంటుంది కదా పుస్తకాల మీద స్టీల్ డబ్బా అదే వేసి కాలేజీకి పంపిస్తామని అనుకుంటున్నా బాగుంటుంది ఒకరోజు పోయిరా ఓకేనా ఓకే లేదంటే ఇక పికప్ డ్రాప్ నేను చేసుకుంటా అట్లయినా పర్లేదు ఇట్లయినా పర్లేదు ఓకే సైకిల్ మీద లా కాలేజీకి పోయినప్పుడు మరొక్కసారి చూపిస్తా ఓకేనా మొత్తం మీద మీకు ఇందాక కింద చెప్పినట్టు నా మీద ఎవరు ఏం చేసినా ఎన్ని చేసినా కూడా నాకున్న ఆభరణం ఆయుధం అందం అదే కాబట్టి అందుకే మా ఆయన ఆభరణాలు ఇప్పియకపోయినా నేను ఇంతవరకు మా ఆయనని ఏమి టార్చర్ పెట్టలేదు కాబట్టి నాకున్న ఆయన ఏమన్నా నా మీద డొమెస్టిక్ వైలెన్స్ అని పేరు పెట్టినా కాపాడుకోవడానికి ఇండైరెక్ట్ స్పీచ్లు ఇచ్చినా నాకున్న పొగరు మాత్రం తగ్గించుకోదలుచుకోలేదు ఇది విషయం అనమాట ఇంకేమన్నా ఇంకేం లేదు అంతే సైలెంట్ కిల్లర్ అంటే ఇది ఏం సైలెంట్ అని బై చదువుకుంటున్నాం నువ్వు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు చదువుకుంటే నేను డిస్టర్బ్ చేస్తున్నాను సో చదువుకోను బాబు అప్పుడప్పుడు అలసిపోతే ఛాయ్ చేసి చూడు నాకు వస్తుంది ఛాయ్ ఓకేనా పిలువు గాయత్రి చేసేస్తుండే ఆ విషయం రేపు మాట్లాడుకుందాం ఒక హ్యాపీ న్యూస్ ఇంకొక హ్యాపీ న్యూస్ కొంచెం కానీ సరే ఇంకో విషయం గురించి రేపు మాట్లాడుకుందాం బాయ్ చెప్పబ్బా మా వాళ్ళందరూ నిన్ను అడిగిండ్రు ఎంత ర్యాంక్ వచ్చింది అన్నారు ఇప్పుడు అందరు కంగ్రాట్స్ చెప్పబోతారు కాబట్టి ముందే థ్యాంక్ యూ ఏమనిపిస్తుంది నిజంగా సీట్ వస్తే ఏమనిపిస్తుంది అంటే ఇంత మంచి ర్యాంక్ వచ్చింది అది అనుకోలేదు ఏదో 5-6 వేలు వస్తుంది మన వాళ్ళ కాలేజీలో ఎవరైనా జాయిన్ అవుదాం అనుకున్నా 5,000 ర్యాంక్ వస్తే మన వాళ్ళకి చాలా మంది మా కాలేజీలో పెట్టినరు అందరూ జాయిన్ అయిదాం అనుకున్నా బట్ మనం సెలెక్ట్ చేసుకున్న ర్యాంక్ వచ్చింది అనమాట గుడ్ మళ్ళీ చెప్పు శ్రీదేవి మాట్లాడేస్తలేవు అంటారు చెప్పు ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకోవచ్చు కాలేజీని కాబట్టి మనకు కన్వీనియంట్ ఉన్నది చూసుకుంటా ఇక చదువుకోవాలి రోజుకు 1 గంట ఎంట్రన్స్కి ఏమో ఒక రోజు చదివినావు ఇక మొత్తం లా చదవడానికి రోజు 1 గంట కేటాయిస్తాడంట ఇది బాగుంది ఇదో సరదాగా ఉంది మనకి మన రైట్స్ తెలవాలి మన హక్కులు మన బాధ్యతలు ప్లస్ ఈ లాలో ఉన్న ఇగ్నరెన్స్ వల్ల మనం భయపడిపోయి మన రైట్స్ని కోల్పోతుంటాం సో బేసిక్ పర్పస్ ఆఫ్ దిస్ ఏంటంటే ఫస్ట్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోనికి వీ షుడ్ నో ది లా అండ్ సెకండ్ ఇట్లా ఎవరైతే సఫర్ అవుతారో తెలియక వాళ్ళకి మన చేతనంత సాయం చేయాలి అది పాయింట్ ఇది యాక్చువల్గా విషయం ఇది ఓకేనా ఈ థాట్ చాలా ఏళ్ల క్రితం వచ్చిందని ఇందాక చెప్పాను ఇప్పుడు వచ్చింది ఏం కాదు చాలా ఇయర్స్ బ్యాక్ ఒకసారి చదువుకుంటే ఎంత బాగుంటుంది మనం అయితే బాగుంటుంది మనం లా చేస్తే బాగుంటుంది అని అనిపించింది దానికి అంటే ప్రతిదానికి ఒక టైం రావాలనుకుంటాం కదా ఆ టైం ఇప్పుడు వచ్చింది దట్స్ ఇట్ అంతే థ్యాంక్ యూ మీరందరి విషెస్ మీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఇట్లా పనిచేస్తూ ఉన్నాయి ఈ రకంగా కూడా 10 మందికి సాయం చేస్తే అంతకు మించింది ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఎనీవే కాబోయే వకీల్ సాబ్ హార్ట్ కంగ్రాచులేషన్స్ 3 ఏళ్ళ తర్వాత బ్రాకెట్లో ఏం పర్లేదు వకీల్ సాబ్ అని ఇప్పుడు అనొద్దు ఓన్లీ లాయర్ ఇప్పుడు ఓకే వకీల్ సాబ్ ఎప్పుడంటే మళ్ళీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ ఉంటుంది అయిపోయినాక ఓకే అది పాస్ అయితేనే ఐఎమ్ ఎలిజిబుల్ టు గో టు కోర్ట్
మళ్ళీ ఇప్పుడు ఉంటుంది 3 ఏళ్ళ కోర్స్ ఒకటైతే అప్పుడు లాయర్. వకీల్ అండ్ అడ్వకేట్ ఈస్ కాల్డ్ ఓన్లీ వెన్ యూ క్లియర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్. అమ్మో చాలా విషయాలు తెలిసిపోయినాయి. అమ్మో సరే